హలో అన్నా, నమస్తే అన్న. రేవంత్ రెడ్డి అన్న, చాలా నమస్కారం అన్న. కొన్ని రైతు రుణమాఫీ అనే దాని మీద ఒక వీడియో చేయాలనుకున్నాను నేను. ఏం లేదు కానీ, నువ్వు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్న. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాత్రమే ఇచ్చిండు రేషన్ కార్డుని. తర్వాత రేషన్ కార్డే ఇవ్వలేదు, ఒక్కటి కూడా ఇవ్వలేదు. రేషన్ కార్డు ఎవరికి ఇవ్వలేదు. ఇవాళటి వరకు నువ్వు రేషన్ కార్డుకు లింకు పెట్టి రుణమాఫీ, రైతు రుణమాఫీ చేస్తా, రైతు బంధు ఇస్తా, రేషన్ కార్డుకు లింకు, రైతు బీమా కూడా రేషన్ కార్డు ఉంటేనే ఇస్తా. ఏందన్నా ఇది? లేని వాళ్ళని ఎక్కడ పోవాలన్నా రేషన్ కార్డులు? ఒకడు చచ్చిపోయినోడు ఉంటాడు, ఒకడు బతికినోడు ఉంటాడు, ఒకడు ఏర్పాటు అయినోడు ఉంటాడు. అన్నదమ్ములు నలుగురు ఒక్కతోనే ఉన్నప్పుడు ఉంటారు, వాళ్ళు తల ఏర్పాటు అయి ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏందన్నా? ఎవరికి ఒక్కటి పెరిగి ఉంది. ఒకసారి ఆలోచన చేయనా నీ ఉడకంగా? ఏదో లింకు పెట్టి కేసీఆర్ లాగా కాలం గడుపుదామంటే కాదన్నా. కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండన్నా, నువ్వు 10 సంవత్సరాలు చేయవు. వీడియోలలో చెప్తావు 10 సంవత్సరాలు నేనే ఉంటా, 10 సంవత్సరాలు నేనే ఉంటా అని. కానీ ఉండలేవన్న 10 సంవత్సరాలు. వీడికే నీకు సెగడైలు ఇచ్చిండ్రు జనం. 100 రోజుల్లో చేస్తాని స్టేజ్ ఎక్కి చెప్పినావు చూడు. నేను 100 రోజుల్లో, నేను అధికారంలోకి వచ్చినాక 100 రోజుల్లోనే రుణమాఫీ చేస్తా అని చెప్పినావు. 2 లక్షల రుణమాఫీ అని చెప్పినావు. రాహుల్ గాంధీ గారు కూడా చెప్పిండు. కానీ రాహుల్ గాంధీ గారు అధికారంలోకి రాలే. ఎన్ని చెప్పినా కూడా జనం నమ్మలే రాహుల్ గాంధీ గారికి. అది ఎందుకంటే దేశం మొత్తంలో రావాలి కాబట్టి కొన్ని రాష్ట్రాలలో వచ్చినాయి, కొన్ని రాష్ట్రాలలో మొదలే రాలేదు. దానికి మనం ఏం చేయలేము. మన రాష్ట్రం కాడికి మనం మాట్లాడదాం. దేశం గురించి చెప్పడానికి నా చేత కాదు. నేను అంత పూర్తి కూడా తిరగలేదు ఎప్పుడు దేశం కూడా. మన తెలంగాణనే మొత్తం తిరగలేదు నేను. కాబట్టి ఒక్కటి చూడనా, కొంచెం ఆలోచన చేయి. నీవు 100 రోజులు ఏం చెప్పినావు? రైతు రుణమాఫీ ఇస్తున్నావు. కేసీఆర్ కూడా అధికారంలోకి రాన్నాడు ఏం చేయండు తెలుసా అన్న? నీకు దేతకుందో లేదా కానీ నాకు బాగా దేతకుందన్న. సమగ్ర సర్వే అని పెట్టిండన్న. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళలో బస్ ఛార్జీలు కట్టుకొని, పని ఇడిచిపెట్టుకొని, లీవులు పెట్టుకొని, డ్యూటీ ఇడిచిపెట్టి సస్తివి బతుకుతివి, కింద మీద బస్ మార్కెట్ లేనుకుంటున్నా ఉడకంగా ఉద్యమ రాత్రి కూడా తెల్లాలు వదిలొచ్చిందన్న పల్లెటూరు. వాళ్ళు వచ్చేటానికి కొమ్మ కూలిపోతే కొమ్మ ముందర కూర్చొని సర్వే చేసుకొని పోయి రాసుకొని పోయి ఏం చేయడు? నీ భూమి ఎంత ఉంది, నీ ఖాతా ఎంత ఉంది, నీ ఖాతా డబ్బులు ఎన్ని ఉన్నాయి, మీరు ఎంతమంది పిల్లలు, ఏడ ఉండవు, నీ ఆధార్ కార్డు, బోధార్ కార్డు, ఇవన్నీ లెక్కలు మొత్తం తీసింది. జనమేమనుకున్నారు? అబ్బా మంచోడు దొరికిండు రాజు, మా లెక్కలు మొత్తం రాసుకుంటాడు అనుకున్నాము. ప్రతి ఒక్కరికి ఒక కార్డు వస్తుంది, ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తాడు, ప్రతి ఒక్కరికి ఏదో జాబ్ వస్తుంది మా పిల్లలకని అనుకున్నాం. కానీ ఒక్క జాబ్ ఇవ్వలే, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, ఒక్కటి ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇవ్వలే. మా అబ్బా మాటలు చెప్పు కూడా దాటిపోయింది 10 సంవత్సరాలు. ఫస్ట్ ఒకసారి ఏం చేసిండు? రుణమాఫీ, 1 లక్ష రుణమాఫీ చేస్తే నేను అధికారంలోకి వచ్చాను. అది 1 లక్ష కూడా ఒక్కసారి ఇవ్వలే. నీవే అన్నావు అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత ఇస్తే అది తిరిగిన బస్ ఛార్జీలకు, చెప్పులకు, బట్టలకే సరిపోయిందని నీవే చెప్పినావు అన్నమాట. దీనికి నేను కరెక్ట్ ఒప్పుకున్నా. రైతు బంధు అట్లే చేసినా కేసీఆర్. ఒకసారి రైతు రుణమాఫీ ఇచ్చి 4 విడతలు ఇచ్చిండు. తొలిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు ఏం చెప్పిండు? అదే పాత రుణమాఫీ ఇస్తా, నేను 1 లక్ష ఇస్తా, అదే విధంగా మాఫీ చేస్తా అన్నాడు. పింఛను మేము 2000 ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటే 2016 ఇస్తాను నేను అన్నాడు కేసీఆర్. అయితే ఆ 16 రూపాయలకు ఆశపడి మాట తప్పడు కేసీఆర్ అని 2016కు పట్టం కట్టిండు. వెళ్ళలే అని. అప్పుడు 65 సీట్లు వస్తే వెనకసారికి డబుల్ మెజార్టీ వచ్చింది ఆయనకు, అక్కడివి ఇక్కడివన్నీ కలుపుకుంటే. కాబట్టి నాకు కొంచెం ఆలోచన చేయి. నీ కూడా నేను మాట్లాడుతున్నాను, నీ కోపం కాకు. ఈ వీడియో నీ వరకు వచ్చేటట్లు షేర్ చేయమని చెప్పు, షేర్ చేపిస్తా. నీతోనికి రావాలి ఆ వీడియో. నేను చేసే వీడియో వాట్సాప్లోకి వెళ్ళి నీతోనికి రావాలి. ఎందుకొరకంటే నా వయసు 65 సంవత్సరాలు, 11 సంవత్సరాలు అవుతుంది. నాకు రేషన్ కార్డే లేదు. మేము ముగ్గురు, నాకు కొడుకులు 2, ఎవరంతా కొడుకు పోయిండు. వాళ్ళకి రేషన్ కార్డు లేదన్న. ఏం చేయాలి? వానికి రుణమాఫీ ఎట్లా కావాలి? పుట్టుకునేమన్నా రైతు బంధు, రేషన్ కార్డే లింకు పెడితే ఏంది? ఇంకా మా తత్తిమది ఏంది? రుణమాఫీకి ఏంది? ఆరోగ్యశ్రీకి ఏంది అన్న రేషన్ కార్డు? నీవు ఒకవేళ నీ ఊళ్ళకి వస్తే ఏం చేసినావు? కేసీఆర్ లాగా కాఫీ కొట్టిన ఒకటి అనో మర్చిపోయినా నేను. కేసీఆర్ లాగా కాఫీ కొట్టినాం. అన్నీ మీ ఊళ్ళకే వస్తారు, మీ గ్రామ పంచాయతీకి పోండి, అన్నీ మీరే రాసి అని మీ చేత కూడా నేను రాసి అండి. నీకేం కావాలి? ఇల్లు కావాలనా? పింఛన్ కావాలనా? లేకపోతే ఇంకా ఏది రేషన్ కార్డు కావాలనా? ఏటి అన్నీ అడిగినా అన్నీ రాసి ఇచ్చారు జనం. కానీ అది ఆయన 3-4 నెలలు ఆయనో 5 నెలలు అయినా అది ఎక్కడ వాయన దసరాలు అన్నీ మళ్ళీ ఎక్కడ వాయనో పాత శక్తిలో వాయనా, లేకపోతే
ఆ పుట్టినాలు బోనుకులు కట్టడానికి ఆయన పేపర్ల వల్ల గోయిందా కేసీఆర్ చేసిన పని నీవు చేయను దానికి దీనికి సరిపోయింది కేసీఆర్కు నీకు ఏం తేడలేదు సరిగ్గా సరిపోయి ఇప్పుడు రుణమాఫీ చెప్తున్నావు ఆ మీటింగ్ పెట్టి ఆ దేవుని నోటు పెట్టినావు ఈడిపోతే ఈడ దేవుని నోటు పెట్టినావు కేసీఆర్ కూడా అన్నాడు ఈ మాట ఆడిపోతే ఆడికి ఎంత దేవుళ్ళ మీద ఓటు పెట్టుకున్నావు ఇది కూడా గాలిపోయినట్లే అన్న నీ కూడా ఇప్పుడు రేషన్ కార్డుకు లింకు ముడేసి ఇంకోటి రీన్యువల్ చేసిన వాళ్ళకి మాత్రమే బాకీ మాఫీ రీన్యువల్ చేయని వాళ్ళకు మాఫీ లేదు ఇవన్నీ లింకులు ఎందుకన్నా కట్టినోనికే మాఫీ కట్టనోనికి మాఫీ లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా కష్టపడి ఇజ్జత్కు కష్టపడి కట్టినోనికేమో మాఫీ చేయకపోయా ఏం కట్ట కూడా వాడు తెగ మొండిపడ్డాడు చూడు ఆ ఓరికి 8 లక్షలు ఉండని 7 లక్షలు ఉండని ఎంత ఉంటే అంత మొత్తం మాఫీ బంగారు మీద కూడా మాఫీ ఇచ్చిండను మర్చిపోయావు మళ్ళా పెండ్లం పుస్తలతాడు ఇట్లా గులబెట్టి దాన్ని కూడా ఇడిపించలేకపోతే దాన్ని ఉడకంగా రుణమాఫీ కిందికి ఇచ్చాడు అప్పుడు ఒక్కొక్క రైతు పెద్ద రైతులే బాగుపడ్డాడు కానీ చిన్నకారు సన్నకారు రైతు ఇజ్జత్కు డబ్బులు కట్టినోడు బాగుపడలే నాన్న ఇజ్జత్కు న్యాయసంటోడు ఇజ్జత్కు కట్టి బాగుపడలే తండ్రి అప్పు కొడుకుల పేరు అయిన రాస్తే ఉడకంగా అది ఉడకంగా మాఫీ కాలే ఈ సోటి కొన్ని తాకట్టు ఉండవన్నా చేసేటప్పుడు ఒక తల్లి 10 మందిని పిల్లలు కట్టదనా అందరినీ సమానంగా చూడాలి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఒకటి కష్టం చేస్తాడు ఒక లూగా కూర్చుంటాడంటే సరిపోదన్నా 10 మందికి అయితే అన్నం సరిగా పెట్టాలి కదా నా కడుపు నిండా ఒక తల్లికి 10 మంది పిల్లలు కుడతారే ఆ 10 మంది పిల్లలకు తల్లి అయితే సరిగా కడుపు నిండా పెట్టాలి తండ్రి తల్లి కష్టం చేసిన ఆ పిల్లలు చిన్నగా ఉండరు కష్టం చేసి వాళ్ళు కష్టం చేసి అయితే తల ఓ బుక్క తక్కువైనా అందరికి అత్తే పెట్టాలి కడుపు నిండా పెట్టినా అందరికి అత్తే పెట్టాలి నీళ్ళ షారు పోసినా సరే అందరికి సమానం పోయాలి ఒకరికి కోలేక పెట్టకూడదు అన్ని కొల్లు పెట్టకూడదు అన్న ఈ కొల్లు పెడితే ఏమవుతుందంటే జనం బాగుపడదు మళ్ళీసారి రాము కన్న కష్టాల పాలవుతాం వీడికే మనకు ఒకసారి చెక్క చూపించిండు మన కాంగ్రెస్ పార్టీకి చెక్క ఎట్లా చూపిండు బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా నేను ఎట్లా బతికేటట్లు లేదురా నా చేతగారు అవతలను చంపనికే మన ఇద్దరం కలిసి అవతలను చంపుతాం అనుకున్నారు ఇద్దరు ఒకటయ్యి వీడిగా నీకు మనకు వాత పెట్టినట్టు చేసిండు కాంగ్రెస్ పార్టీకి వస్తాయే కాదట్లేదు ఎట్లా వాత పెట్టిండ్రు నేను చెప్పాల్సిన పని లేదు నీకే తెలుసు ఇంకా మొత్తం 17 శిరసాగం పోయింది ఓన్ పెద్దపాలు వెళ్ళక ఒకటి కొట్టపోయిండు కొన్ని తప్పే లేదు దాంట్లో వాడు మంచివాడు ఎప్పటికి ఒకటే సీటు కాబట్టి వాడు ఒక్కటి కొట్టపోయిండు వద్దే లేదు మనం 13 వస్తుంది 14 గెలవాలి ఇది అది అన్న గోయిందా అగోకరం అయిపోయింది ఏంటి ఎందుకు 100 రోజుల్లో నేను రుణమాఫీ చేస్తా ఫస్ట్ వాగ్దానం స్టేజ్ ఎక్కినప్పుడు అది ఎక్కడ పోయింది 100 రోజులు దాటిపోయింది లేదు కాబట్టి దాన్ని సరిపోయి చేసినాను చూడు కొంచెం ఆలోచన చేయి ఇంకోటను మర్చిపోయినా ఇప్పుడు ఆడ ఇంక్వైరీ ఈడ ఇంక్వైరీ చేస్తే తింటాడన్నా ఇవ్వడన్నా కష్టం చేయటోడే అన్న వచ్చి 10 రూపాయలు తినవచ్చు దాని ఏముంది ఇలా పిల్లగానికి 4 బీర్ సీసాలు పట్టుకరా న్యాయ సంతోడు ముసలోడు చేత కాక ఓ దూడేగాని తోలితే